గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కంటిన్యూడ్ ప్యాటర్న్ సిరీస్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ మనకు నార్మల్గా ఎగ్జామ్స్లో అడుగుతారు, మీకు తెలిసే ఉంటుంది. చాలా సింపుల్, బట్ ఎవరైతే స్టార్టింగ్ వీటిని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేయంగా మీకు కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఓకేనా? ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్, కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇవనేవి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ డబ్ల్యూఓఓ డాష్ ఓఓ డాష్ ఓఓడబ్ల్యూ డాష్ ఉంది. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇందులో మనకు మధ్యలో డాషెస్ 4 ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 డాషెస్ దగ్గర ఏం వస్తుంది ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ కామన్గా చూడాలి. ఇక్కడ 2 ఓలు ఉన్నాయి, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఓలకి ముందు ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఈ 2 ఓలకి తర్వాత డబ్ల్యూ ఉంది. సో ఇక్కడ ఉంది. ఈ ఓకి ముందు ఏం రావాలి? ఈ ఓకి ముందు వచ్చిన డబ్ల్యూ ఇక్కడ రావాలి, ఈ ఓకి తర్వాత వచ్చిన డబ్ల్యూ ఇక్కడ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఓకేనా, మనకి ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డాష్ ఉంది, డబ్ల్యూకి ముందు రావాలి ఒకటి, నెక్స్ట్ డబ్ల్యూకి వెనక. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది డబ్ల్యూ, ఈ డబ్ల్యూకి ముందు ఓ వచ్చింది, ఈ డబ్ల్యూకి ముందు ఓ వచ్చింది, ఈ డబ్ల్యూ తర్వాత ఏమొచ్చింది? ఓ. ఇక్కడ ఏమొస్తుంది? ఓ వస్తుంది, ఇక్కడ ఓ వస్తుంది. మన ఆన్సర్ ఏంటిది? ఓ డబ్ల్యూ ఓ. ఓకేనా? చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసాం. అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ మీరు చాలా ఆన్సర్ అనేది మీకు తొందరగా క్లియర్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇది ఉంది. ఇప్పుడు ఇందులో మనకు కామన్గా ఉన్నది ఏంటిది? ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బిఏ ఉంది. సో ఇక్కడ బిఏ తర్వాత వచ్చింది ఏంటిది? సి. సో బిఏ తర్వాత ఏం రావాలి? సి రావాలి. ఇక్కడ సి రావాలి, ఇక్కడ సి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ ఏసీ వచ్చింది, ఇక్కడ ఏసీ వచ్చింది. చూడండి, ఇక్కడ ఏసీ వచ్చింది, ఇక్కడ ఏసీ వచ్చింది, ఇక్కడ ఏసీ వచ్చింది. ఏసీ తర్వాత ఏం రావాలి? ఇక్కడ ఏసీ తర్వాత బి వచ్చింది, ఇక్కడ ఏసీ తర్వాత బి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఏంటిది? ఇక్కడ బి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డాష్ సిబి. సిబి అనేది ఎక్కడ ఉంది? సిబి అనేది ఇక్కడ ఉంది, సిబి అనేది ఇక్కడ ఉంది. సిబి తర్వాత వచ్చింది ఏ, ఇక్కడ సిబి తర్వాత వచ్చింది ఏ. సో మనకి ఏం రావాలి? ఏ రావాలి. సో మన ఆన్సర్ ఏంటిది? సిబిఏ. ఓకేనా? మనకు చాలా తక్కువ టైంలో ఆన్సర్ అనేది మనం ఫైండ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఇందులో మనకు కామన్గా ఏడుందో చూడాలి. కామన్గా ఇక్కడ బి ఒకటే ఉంది, ఇక్కడ బి ఉంది. ఓకేనా? బి తర్వాత డి వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా బి తర్వాత డి వచ్చింది. సో ఇక్కడ ఏమొస్తుంది? ఖచ్చితంగా డిఏ వస్తుంది. బీకి ముందు బి తర్వాత డి వచ్చింది, ఇక్కడ బి తర్వాత డి వచ్చింది. సో ఇక్కడ డి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ వచ్చింది. ఏకి ముందు ఏం రావాలి? ఇక్కడ ఏకి ముందు ఏమి రాలేదు. ఇక్కడ సిబి ఉంది, ఇక్కడ సిబి ఉంది. ఓకేనా? సిబి, ఇక్కడ సిబి, సిబికి తర్వాత ఏమొచ్చింది? డి వచ్చింది. సిబిడిఏ. ఇప్పుడు నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. బీడీ, బీడీకి తర్వాత ఏమొచ్చింది? ఏ వచ్చింది. సో ఇక్కడ బీడీ తర్వాత ఏమొస్తుంది? ఏ వచ్చేస్తుంది. ఓకేనా? బీడీకి ముందు ఏముంది? సి. ఇక్కడ కూడా మనం అలానే చెక్ చేయాలి. ఏ తర్వాత రావాల్సినది ఏంటిది? సి. ఏ తర్వాత సి రావాలి. సో మన ఆన్సర్ ఏంటిది? డిసిఏడిసి. మీకు కన్ఫ్యూజ్, ఇన్ కేస్ ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో మాకు కన్ఫ్యూజ్ అయింది, అర్థం అవ్వలేదు అని కామెంట్ చేయండి. అర్థం అవ్వని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నేను నెక్స్ట్ చేసే వీడియోలో ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సింగిల్ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఏకి ముందు బి వచ్చింది, ఏ తర్వాత కూడా బి వచ్చింది. ఇప్పుడు ఏకి ఇటు సైడ్ ఒక డాష్ ఉంది, ఇటు సైడ్ ఒక డాష్ ఉంది. ఏకి ఇటు సైడ్ ఒక డాష్, ఇటు సైడ్ ఒక డాష్ ఉంది. సో మనకి ఏమొస్తుంది? బి. ఇక్కడ బి, ఇక్కడ బి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బీకి మధ్యలో వచ్చింది ఏ. ఓకేనా? బీకి మధ్యలో రావాల్సింది ఏ. ఇప్పుడు నెక్స్ట్ బీకి మధ్యలో రావాల్సింది ఏ, బీకి రావాల్సింది ఏ. మన ఆన్సర్ ఏంటిది? బి అండ్ ఏ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 0 1 ఉంది. 1 అనేది ఎక్కడుంది చెక్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 తర్వాత ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ ఏం రాలేదు, ఇక్కడ ఏం రాలేదు. సో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. 1 2 3 0. సో 3 తర్వాత రావాల్సింది ఏంటిది? 0. 1 2 3 0. ఓకేనా? వచ్చేసింది కదా.
20302 ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ 4 8 ఉంది. ఓకేనా, 8 అనేది ఇక్కడుంది, 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 ఇక్కడుంది. 8 తర్వాత ఇక్కడ వచ్చేసి 1 వచ్చింది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 9 తర్వాత ఏం రావాలి? 9 తర్వాత ఒకటే 9 ఉంది, 9 తర్వాత 8 వచ్చింది. ఓకేనా, 8కి ముందు ఒకసారి మనం 9 అనేది ఒకటే ఉంది కాబట్టి వేరే దాన్ని చెక్ చేద్దాం. 8కి ముందు ఇక్కడ చూస్తే 4 వచ్చింది, 8కి ముందు ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 8కి ముందు 4 వచ్చింది. ఓకేనా, సో మనకి ఏమొస్తుంది? 8కి ముందు వచ్చేసి 4 రావాలి. ఓకేనా, ఇప్పుడు 4819 వచ్చింది. ఇక్కడ ఏం రావాలి? 4819. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, 8కి ముందు రావాల్సింది ఏంటిది? 4. ఇంతే, మేము చాలా సింపుల్గా సాల్వ్ చేసినాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అర్థం అవ్వలేదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దీని ఆన్సర్ ఏంటిదంటే 1419141. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.